ఎమ్మెల్సీ కవితకు రౌస్ అవెన్యూ కోర్టు షాక్ ఇచ్చింది. ఆమెను ఈడీ కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. వారం రోజుల పాటు ఈడీ కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరింత దూకుడు పెంచిన ఈడీ కవిత భర్త అనిల్ కు సైతం నోటీసులు జారీ చేసింది. సోమవారం విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. కవిత వ్యక్తిగత సిబ్బందికి కూడా నోటీసులు అందాయి. అనిల్ తో పాటు 3 సిబ్బందిని ఈడీ విచారించబోతోంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ కస్టడీకి అనుమతిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు ఇచ్చింది. మార్చి 23 వరకు కవితను ఈడీకి కస్టడీకి ఇస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. 23న తిరిగి కోర్టులో హాజరుపరచాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రతిరోజు కుటుంబ సభ్యుల్ని న్యాయవాదుల్ని కలిసేందుకు ఇంటి నుంచి తెచ్చిన ఆహారం తీసుకునేందుకు కోర్టు అనుమతించింది. కవిత రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు ప్రస్తావించింది ఈడీ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ప్రధాన సూత్రధారుల్లో కవిత ఒకరని పేర్కొంది. స్కామ్ లో కవిత కుట్రదారు, లబ్ధిదారు అని స్పష్టం చేసింది. సౌత్ లావీలో మిగతా వారు శరత్ రెడ్డి, మాగుంట రాఘవరెడ్డి, మాగుంట శ్రీనివాసరెడ్డితో కలిసి ఆప్ నేతలకు 100 కోట్లు లంచం ఇచ్చినట్లు వెల్లడించింది. మార్జిన్ మనీని 12% పెంచి అందులో సగం ముడుపుల రూపంలో చెల్లించారని ఈడీ తెలిపింది. లిక్కర్ కేసు జాప్యం చేయడానికి తప్పుడు కేసులు దాఖలు చేశారని వెల్లడించింది. సమన్లు జారీ చేశాక 4 ఫోన్లలో డేటాను ఫార్మేట్ చేశారని చెప్పింది. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత కీలక వ్యక్తి అని ఆప్ నేతలతో 100 కోట్ల ముడుపులు డీల్ చేసింది ఆమెనేనని స్పష్టం చేసింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో కవిత ఒప్పందం కుదుర్చుకున్నారని ఈడీ వెల్లడించింది. ముడుపులు ఇవ్వడంతో మద్యం విధాన పాలసీని కవిత ముందుగానే పొందగలిగారని పేర్కొంది. నిబంధనలు తనకు అనుకూలంగా ఉండేలా చూసుకోగలిగారని వివరించింది ఈడీ. అరుణ్ పిళ్ళైని డమ్మీగా పెట్టి ఇండో స్పిరిట్ కంపెనీలో కవిత వాటా పొందారని తెలిపింది. ఢిల్లీ లిక్కర్ బిజినెస్ లో వ్యాపారం చేయడానికి కవిత తనను సంప్రదించారంటూ అరవింద్ కేజ్రీవాల్ తనతో చెప్పినట్లు మాగుంట శ్రీనివాసరెడ్డి వాంగ్మూలం ఇచ్చారని ఈడీ వెల్లడించింది. కవిత టీం ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ బిజినెస్ లో ప్రవేశించేందుకు చూస్తున్నందున ఆమెతో కలిసి ముందుకు వెళ్లాలని కేజ్రీవాల్ సూచించినట్లు మాగుంట చెప్పారని ఈడీ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. కేజ్రీవాల్ ఆదేశాల మేరకు హైదరాబాద్ లో కవితను కలిశారు మాగుంట. ఆ సమావేశంలో ఆప్ నేతలకు 100 కోట్లు ఇవ్వాల్సి ఉంటుందని, వెంటనే 50 కోట్లు అందజేయాలని కవిత చెప్పారు. కవిత సూచనలతో 25 కోట్లను తన కుమారుడు రాఘవ అందజేశాడని మాగుంట శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఓసారి 10 కోట్లు, మరో 15 కోట్లను అభిషేక్ బోయినపల్లి చెప్పిన అడ్రస్ లో అందజేసినట్లు మాగుంట రాఘవ ఈడీకి వాంగ్మూలం ఇచ్చారు. ఢిల్లీ లిక్కర్ బిజినెస్ లో కవిత, అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా టచ్ లో ఉన్నారని చర్చలు జరుపుతున్నట్లు శరత్చంద్రారెడ్డికి అరుణ్ రామచంద్రన్ పిళ్ళై చెప్పారు. కేజ్రీవాల్, సిసోడియా తరపున విజయ్ నాయర్ అన్ని వ్యవహారాలు చూసుకుంటారని కవిత తనతో చెప్పిందన్నారు. మద్యం విధానాన్ని అనుకూలంగా రూపొందించినందుకు గాను 100 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని, అందులో కొంత మొత్తాన్ని చెల్లించేందుకు తాను కూడా అంగీకరించినట్లు శరత్చంద్రారెడ్డి వాంగ్మూలం ఇచ్చారు. ఇక 100 కోట్ల ముడుపుల గురించి కవిత సన్నిహితుడు అరుణ్ రామచంద్రన్ పిళ్ళై కూడా ఈడీ ముందు ఒప్పుకున్నాడు. కవిత సీఏ బుచ్చిబాబు కూడా వాంగ్మూలంలో కీలక విషయాలు బయటపెట్టాడు. ఇండో స్పిరిట్ అధినేత సమీర్ మహీంద్రు, దినేష్ అరోరా కూడా కవిత పాత్రపై చాలా విషయాలు బయటపెట్టారు. అయితే ఇండో స్పిరిట్ లో తనకు వాటా లేవని ఆమె చెప్పుకొచ్చారు. కానీ మాగుంట రాఘవ, బుచ్చిబాబు మధ్య వాట్సాప్ చాట్ లో కవితకు 33% వాటా ఉన్నట్లుగా తేలిందని ఈడీ పేర్కొంది. సెల్ ఫోన్స్ విషయంలోనూ కవిత అనేక తప్పుడు విషయాలు చెప్పారని ఈడీ ఆరోపించింది. తాము అడిగిన ప్రశ్నలకు ఆమె అసంబద్ధ రాజకీయ సమాధానాలు ఇచ్చారని వెల్లడించింది.